ఓటర్లను ఆకట్టుకోవాలంటే ప్రత్యర్థులను చురకత్తుల్లాంటి మాటలతో ఏకిపారేయాలన్నది ప్రధాని నరేంద్ర మోదీ ఎలక్షన్ ఫిలాసఫీ. బీహార్లో ఇప్పుడు మోదీ అదే పని చేస్తున్నారు. ప్రధాన ప్రత్యర్థులైన లాలూ, నితీష్ కుమార్లపైన తీవ్ర పదజాలంతో దాడి చేస్తూ ఎన్నికల వేడిని అమాంతం పెంచేశారు. అయితే మోదీ మాట తీరుపైన లాలూ, నితీష్లతో పాటు కాంగ్రెస్ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. మోదీ తన మాటలను వెనక్కి తీసుకోవాలని నితీష్, లాలూలు డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్లో ప్రధాని నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీ ప్రసంగం ఆద్యంతం లాలూ, నితీష్లను విమర్శించడానికి పరిమితమయ్యారు. బీహార్ను పరిపాలించిన లాలూ ప్రసాద్ యాదవ్, ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ల నిర్వాకం వల్లనే బీహార్ కాస్త బీమారుగా మారిందని మోదీ ఎద్దేవా చేశారు. ఇద్దరూ కూడా జనంపై విషం కక్కుతున్నారని తీవ్ర పదజాలంతో విమర్శించారు. బీహార్ కన్నా చాలా చిన్నవైన రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉంటే పెద్ద రాష్ట్రమైన బీహార్లో కేవలం 25,000 ఇంజనీరింగ్ సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయంటే పరిపాలన ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోనంటూ యువతకు పిలుపునిచ్చారు. లాలూ, నితీష్ల జోడీని ఉద్దేశించి మాట్లాడుతూ బీహార్కు అభివృద్ధి కావాలా లేక జంగిల్ రాజు పార్ట్ 2 రావాలా అంటూ ప్రశ్నించారు. बिहार को किसने बर्बाद किया? बिहार के सपनों को किसने चूर चूर किया? बिहार में जंगल राज कौन लाया? बिहार में जंगल राज लाने का और प्रयास कौन कर रहा है? क्या फिर से बिहार को उन 25 साल की बर्बादी की ओर ले जाना है क्या? फिर से उस दोजख में जाना है क्या? क्या बिहार बचाना है? మోదీ భాషపై ఆర్జేడీ, జేడీయూలతో పాటు కాంగ్రెస్ కూడా అభ్యంతరం వ్యక్తం చేశాయి. మోదీ అనుకుంటున్నట్లు బీహార్లో రాబోయేది జంగిల్ రాజు పార్ట్ 2 కాదని మండల్ రాజు పార్ట్ 2 వస్తోందని లాలూ చురకంటించారు. जंगल राज पार्ट 2 नहीं है, ये मंडल राज पार्ट 2 है और कमंडल के खिलाफ अब मंडल का लड़ाई तेज होगा और जंगल राज गरीब लोगों को हम लोग दिया, आवाज दिया, स्वर दिया, तो बोलते हो कि जंगल राज है। वोट इनको जब मैं जानता हूं कि नरेंद्र मोदी जी आप किसको खुश करने के लिए, किस समाज को, किस वर्ग को खुश करने के लिए आप ये बात कर रहे हो, अपना बिहार की जनता को एक तरफ अपमानित करना और ये दूसरी तरफ वरना की जंगल राज। బీహారీయుల మనోభావాలను నరేంద్ర మోదీ పదే పదే దెబ్బతీస్తున్నారని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆరోపించారు. మొన్నటికి మొన్న బీహారీయుల డిఎన్ఏ అని అవమానించిన మోదీ ఇప్పుడు బీహార్ బీమార్ అవుతుందంటూ అవమానిస్తున్నారని నితీష్ అంటున్నారు. बिहार को निराश करके गए, कभी डीएनए पर बोलकर गए, आज बिहार को बीमारू बता दिया उन्होंने, जबकि स्वस्थ हैं। बिहार के बिना, बिहारियों के बिना किसी का काम नहीं चलता है। इस बिहार के विकास में सहयोग देना चाहिए और जिस प्रकार की बातें कही गई हैं वो शोभा नहीं देती। మరోపక్క కాంగ్రెస్ పార్టీ సైతం మోదీ భాష ఆమోదయోగ్యంగా లేదని అంటోంది. मैं बहुत दुख के साथ कहना चाहता हूं, प्रधानमंत्री नरेंद्र मोदी जी का गया में दिया गया भाषण एक प्रधानमंत्री को शोभा नहीं देता और बहुत ही उन्होंने बाजारू, घटिया, काम चलाऊ शब्दों का प्रयोग करके प्रधानमंत्री पद की गरिमा को तो एक और गिराया ही। ఎలాగైనా సరే ఈసారి బీహార్లో పాగా వెయ్యాలని బీజేపీ పట్టుదలగా ఉంటే బీహార్లో మళ్లీ తామే రాజ్యమేలాలని లాలూ, నితీష్ జోడీ పంతంగా ఉంది. మరో 2 నెలల్లో ఎన్నికలు జరగనున్న బీహార్లో మోదీ విమర్శలతో ఎన్నికల ప్రచారం బాగా వేడెక్కింది. ఇది మరిన్ని కొత్త పుంతలు తొక్కుతుందో చూడాలి. పొలిటికల్ డెస్క్, సాక్షి న్యూస్.